వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా వంటలు. ఈరోజు వంకాయ నువ్వుల కారం వేపుడు ఫ్రై. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి పప్పుచారు చేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మా తోటలో కాసిన వంకాయలు వీటితోటి నేను వంకాయ చేసేసాను. ఇక నువ్వులు 2 స్పూన్ల నువ్వులు తీసుకోవాలి, 2 స్పూన్ల కొబ్బరి, తర్వాత జీలకర్ర మెంతం పొడి అందులోనే కలిపి తీసుకున్నాను. ఉల్లిగడ్డ ఒకటి కాల్చి దంచుకోవాలి. మిరప్పొడి 4 స్పూన్స్, పసుపు 1 స్పూను, ఉప్పు తగినంత వేసుకోవాలి. వంకాయలు తాజాగా ఉన్నాయి కాబట్టి టేస్ట్గా ఉంటాయి చాలా. ఇప్పుడే చెట్టుకు దింపేసినాం మేము. అన్నీ కూడా బాగా కలుపుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. కలుపుకొని వంకాయలు నిలువుగా కోసుకున్న తర్వాత ఇందులో ఈ మసాలాను పెట్టుకోవాలి. చాలా నేతగా ఉన్నాయి, టేస్ట్గా ఉంది. ఒక వంకాయ మాత్రమే చాలా పెద్దగా వచ్చింది, అది కూడా ఇందులోనే కలిపి చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసేసి నూనె వేయాలి, తగినంత వేసి జీలకర్ర వేయాలి కొద్దిగా. అవి వేగుతుంటే ఈ వంకాయలను వేసేయాలి. అన్ని వంకాయలు కూడా వేసేసి కొద్దిసేపు వేపుకోవాలి. నూనెలో కొద్దిసేపు వేగనివ్వాలి. వాటర్ ఏమి వేయకూడదు అసలు, మొత్తం కూడా నూనెలోనే వేయించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిన వంకాయలు కాబట్టి టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఆ వంకాయ మాత్రం చాలా పెద్దగా వచ్చింది, మిగిలినవన్నీ కూడా చిన్నగా వచ్చింది ఒక చెట్టుకు. కొద్దిసేపు నూనెలో బాగా వేగిన తర్వాత మిగిలిన మసాలా అంతా కూడా అందులో వేసేయాలి. ముందు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా మసాలా అంతా కూడా, అది కూడా అందులో వేసేయాలి. నువ్వులు కొంచెం కొబ్బరి ఉల్లిగడ్డ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అది కూడా అందులో వేసి కలుపుకోవాలి బాగా. నేతగానే చాలా తొందరగా మగ్గిపోతున్నాయి. మూడు వంకాయ చెట్లకు అన్ని కాయలు వచ్చేసినాయి మాకు. ఒక 5 పెంచుకుంటే చాలా మంచి కాయలు, ఇంటికి సరిపోని కాయలు వచ్చేస్తాయి. బాగా వేగిన తర్వాత ఇలా నూనెలో బాగా వేగనివ్వాలి. అన్ని వంకాయలు చూడండి మగ్గిపోయినాయి మంచిగా. చూస్తుంటేనే నోరుతుంది, చాలా టేస్ట్గా ఉంది. ఉడికిపోయినాయి. కొద్దిగా కొత్తిమీర పైన జల్లేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటే వంకాయ నువ్వుల కారం వేపుడు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది, చేసి చూడండి.